హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫన్ జర్నీ. ఈ వీడియోలో వచ్చేసి ఒక బ్రదర్ యూట్యూబ్ వీడియో ఎడిటింగ్ గురించి ఒక వీడియో చేయండి అండ్ బెస్ట్ యాప్స్ గురించి చెప్పండి అని చెప్పి ఒక బ్రదర్ కామెంట్ చేశాడు. ఇప్పుడు నేను వీడియోస్ ఎలా ఎడిట్ చేస్తాను, ఏ యాప్ యూజ్ చేస్తాను అవన్నీ మీకు చూపిస్తాను. అండ్ యూట్యూబ్ వీడియో ఎడిటింగ్స్ కోసం ది బెస్ట్ యాప్స్ వీడియో ఎండింగ్లో చెప్తాను. వీడియో కంటిన్యూగా చూడండి. వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసి నాకు కొంచెం సపోర్ట్ చేయండి. ఈ వీడియోలో ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి అండ్ నెక్స్ట్ ఎలాంటి వీడియో కావాలో కామెంట్ చేయండి. ఓకే, ముందుగా ఇన్షాట్ యాప్ ఓపెన్ చేసుకోండి. ఇన్షాట్ యాప్ ఇన్స్టాల్ చేసుకొని ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఇలా ఓపెన్ అవుతుంది ఇన్షాట్ హోమ్. ఇన్షాట్లో ఇన్షాట్ ప్రో కూడా ఉంది సబ్స్క్రిప్షన్. ఆ ఇన్షాట్ ప్రో వచ్చేసి ఇక్కడ పైన ఉంది కదా, దీనిపైన క్లిక్ చేయండి. ఇది ఇన్షాట్ ప్రో పర్ మంత్ 220, ఇయర్ యాన్యువల్ వచ్చేసి 790, లైఫ్ టైం వచ్చేసి 2500 సబ్స్క్రిప్షన్ ఇది. ఆ ఇన్షాట్ ప్రోలో ప్రీమియం ఎడిటింగ్ ఆప్షన్స్ వస్తాయి. బట్ ఇప్పుడైతే బేసిక్ ఎడిటింగ్స్కి అయితే అవసరం లేదు. నేను ప్రో వాడట్లేదు, నార్మల్ ఇన్షాట్ ఫ్రీగానే యూజ్ చేసుకుంటున్నాను. ఇన్షాట్ ప్రో ప్రజెంట్ అయితే అవసరం లేదు. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు వీడియో ఎడిటింగ్ కోసం అయితే ఇక్కడ క్రియేట్ న్యూ వీడియో ఫోటో కాలేజ్ ఉంది కదా, మనం వచ్చేసి వీడియో చేస్తున్నాం కాబట్టి వీడియో పైన క్లిక్ చేసుకోండి. ఫొటోస్ అయినా ఎడిట్ చేసుకోవచ్చు దీంట్లో. ఆ ఫొటోస్ నా యూట్యూబ్ ఛానల్ నేమ్స్ చేసింది దీంట్లోనే. ఇక్కడ వీడియో పైన క్లిక్ చేయండి. వీడియో పైన క్లిక్ చేసిన తర్వాత మనం ప్రీవియస్గా వీడియో చేసింది ఇక్కడ డ్రాఫ్ట్లో ఉంటుంది. ఆ డ్రాఫ్ట్లో ఉన్న వీడియో డిలీట్ చేయాలంటే ఈ 3 rows పైన క్లిక్ చేసి డిలీట్ పైన క్లిక్ చేస్తే అయిపోతుంది, డిలీట్ అయిపోతుంది. న్యూగా ఇప్పుడు కొత్తగా ఎడిట్ చేయాలి అంటే ఇక్కడ న్యూ పైన క్లిక్ చేయండి. న్యూ పైన క్లిక్ చేసి మన గ్యాలరీలో ఉన్న వీడియో దీంట్లోకి తీసుకోవాలి అంటే ఇక్కడ ప్లస్ సింబల్ పైన క్లిక్ చేయండి. ప్లస్ సింబల్ పైన క్లిక్ చేసి మనం ఏ వీడియో తీసుకోవాలనుకుంటున్నామో ఆ వీడియో సెలెక్ట్ చేసుకోవాలి. దానిపైన క్లిక్ చేస్తే సెలెక్ట్ అయిపోతుంది. అట్లా నెంబర్ ఆఫ్ అంటే సీరియల్ వైజ్గా ఇప్పుడు ఫస్ట్ దీనిపైన క్లిక్ చేస్తే ఎడిటింగ్లో కూడా ఫస్ట్ ఇదే వస్తుంది. అట్లా నెంబర్ ఆఫ్ వీడియోస్ మీరు ఎన్నైనా పెట్టుకోవచ్చు. నాకు మాత్రం ఇది ఒకటి కావాలి కాబట్టి నేను ఒక్కదానిపైన క్లిక్ చేశాను మీకు చూపించడానికి. ఇక్కడ డన్ పైన క్లిక్ చేయండి. డన్ పైన క్లిక్ చేసిన తర్వాత ఆ ఇన్షాట్ యాప్లో వీడియోస్లోకి వస్తుంది. ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. దీనిపైన మనము ఏ విధంగా సెలెక్ట్ చేసుకుంటే ఆ విధంగా వీడియో ఫస్ట్ వస్తుంది. దాని తర్వాత ఇప్పుడు ఇది ఫస్ట్ సెలెక్ట్ చేసుకుంటే ఇది ఫస్ట్ వస్తుంది. దాని తర్వాత ఇది సెలెక్ట్ చేసుకుంటే ఇది సెకండ్ వస్తుంది. అట్లా ఆ విధంగా. సో అది సెలెక్ట్ చేసుకొని కింద రైట్ మార్క్ ఉంది కదా, ఆ రైట్ మార్క్ పైన ప్రెస్ చేయండి. ఇక్కడ ఇన్షాట్ అని వచ్చింది కదా సింబల్, ఈ సింబల్ అవసరం లేదు అనుకుంటే రాంగ్ పైన క్లిక్ చేయండి. ఫ్రీ రిమూవ్ అని వస్తుంది. ఒక యాడ్ వస్తుంది, యాడ్ వచ్చి ఫ్రీ రిమూవ్ అవుతుంది. ఫ్రీ రిమూవ్ పైన ప్రెస్ చేయండి. ఇన్షాట్ ప్రో బెనిఫిట్స్ చెప్పాను కదా, ఇట్లా ఇన్షాట్ ప్రో ఉంటే డైరెక్ట్ రాంగ్ పైన క్లిక్ చేయండి పోతుంది. యాడ్స్ అవన్నీ ఏం రావు అన్నట్టు. ఫ్రీ రిమూవ్ పైన క్లిక్ చేయండి. చూడండి రిమూవ్ అయిపోయింది. ఇప్పుడు ఈ వీడియో ఉంది కదా. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫన్ జర్నీ. ఈ వీడియోలో వచ్చేసి ఒక బ్రదర్ వీడియో ఎడిటింగ్ గురించి. ఆ వీడియో ఎడిటింగ్ ఇక్కడ ముందుగా క్యాన్వాస్, మీరు ఏ క్యాన్వా తీసుకుంటారు 16:9. లాంగ్ వీడియో అయితే 16:9 పెట్టుకోండి. షార్ట్ వీడియో అయితే 9:16 పెట్టుకోండి. లాంగ్ వీడియో కాబట్టి 16:9 పెట్టుకుంటున్నాను. 16:9 సెలెక్ట్ చేసుకొని ఇక్కడ రైట్ మార్క్ పైన క్లిక్ చేయండి. 16:9లోకి చేంజ్ అవుతుంది. ఇప్పుడు ఇక్కడ ఈ వీడియో కంటే ముందు నా ఛానల్ నేమ్ కానీ ఏదైనా రావాలి అనుకుంటే లెఫ్ట్ సైడ్లో ప్లస్ మార్క్ ఉంది కదా, ఆ ప్లస్ మార్క్ పైన ప్రెస్ చేయండి. ఇక్కడ బ్లాంక్ అంటే ప్లేన్ బ్లాక్ వస్తుంది. 2 seconds బ్లాంక్ యాడ్ అవుతుంది. దాంట్లో మీరు ఏదైనా టెక్స్ట్ కానీ లేదంటే ఛానల్ నేమ్ కానీ లేదంటే ఏదైనా ఎడిట్స్ స్టిక్కర్స్ అలాంటివి పెట్టుకోవాలనుకుంటే పెట్టుకోవచ్చు. నాకు బ్లాంక్ అవసరం లేదు, నేను ఛానల్ నేమ్ పెట్టుకుందాం అనుకుంటున్నాను. అలాంటప్పుడు ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. ఏదైనా డిలీట్ చేయాలంటే దానిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేసి ఈ విధంగా సెలెక్ట్ అవుతుంది. డిలీట్ పైన క్లిక్ చేసేయండి. డిలీట్ అయిపోయింది. వీడియోస్ అండ్ ఫొటోస్, మనం వీడియోస్ అయినా తీసుకోవచ్చు. ఫొటోస్ కావాలంటే ఇక్కడ పైన ఉంది కదా ఫొటోస్ పైన క్లిక్ చేయండి. ఇప్పుడు ఫన్ జర్నీ కావాలి, నాకు ఫన్ జర్నీ పైన క్లిక్ చేసుకున్నాను. అండ్ ఇక్కడ రైట్ సైడ్లో మెటీరియల్ అని ఉంది కదా, ఆ మెటీరియల్ పైన క్లిక్ చేస్తే ఇంట్రో క్లిప్స్ వస్తాయి. ఇంట్రో వస్తుంది. ఇది వచ్చేసి అవుట్రో.
ఇక్కడ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అట్లాంటివి పెట్టుకోవచ్చు. ఈ విధంగా మనకు ఏదైనా కావాలనుకుంటే సెలెక్ట్ చేసుకొని యూజ్ చేసుకోవచ్చు. బట్ నేను ఆల్బంలో నుంచి నా ఛానల్ నేమ్ తీసుకుంటున్నాను కాబట్టి రైట్ పైన క్లిక్ చేశాను. ఇక్కడ ఫన్ జర్నీ అని నా ఛానల్ నేమ్ వచ్చింది. ఇప్పుడు ఈ ఛానల్ నేము ఎంత 5 సెకండ్స్ ఉంది. ఎంత అవసరం లేదు, నాకు ఒక 2 సెకండ్స్ పెట్టుకుంటున్నాను నేను. ఈ 2 సెకండ్స్ ఇట్లా ఇప్పుడు ఎక్కువ కావాలి అనుకుంటే ఎక్కువకైనా పెంచుకోవచ్చు, లేదంటే డిక్రీజ్ కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు పెంచుకున్న తర్వాత దీనిపైన నాకు లైక్ అండ్ సబ్స్క్రైబ్ అట్లాంటివి కావాలి అనుకుంటున్నాను. స్టిక్కర్స్, ఇక్కడ స్టిక్కర్ ఉంది కదా, ఆ స్టిక్కర్ పైన క్లిక్ చేసి ఈ స్టిక్కర్ పైన క్లిక్ చేసి సెర్చ్ పైన ఏదైనా లైక్ సమ్ అట్లా టైప్ చేయండి. చూడండి, ఇట్లా మనకు అవసరం వచ్చింది, మనకు నచ్చింది తీసుకొని పెట్టుకోవచ్చు ఈ విధంగా. ఇప్పుడు వచ్చేసి ఇంకోటి సబ్స్క్రైబ్ కావాలి. సబ్స్క్రైబ్ అని టైప్ చేసి సెర్చ్ కొట్టండి. చూడండి, సబ్స్క్రైబ్ వచ్చింది. ఇంకా రైట్ పైన క్లిక్ చేసి ఇక్కడ వచ్చింది చూడండి, సబ్స్క్రైబ్ వచ్చింది, లైక్ వచ్చింది. మనం ఏదైతే సెలెక్ట్ చేసుకున్నామో అవి. సైజ్ ఇంక్రీజ్ డిక్రీజ్ చేసుకొని మనకు అవసరం ఉన్న దగ్గర పెట్టుకుంటే అయిపోతుంది. ఇక్కడ ప్లే చేస్తే నా ఇంట్రో ఛానల్ నేమ్ అయిపోయిన తర్వాత కూడా ఉంది కదా సబ్స్క్రైబ్ అని, దీన్ని ఇక్కడ వరకే పెట్టుకోవచ్చు, నా ఛానల్ వరకైనా పెట్టుకోవచ్చు, లేదు అంటే లాంగ్ వీడియో మొత్తానికైనా పెట్టుకోవచ్చు. ఏదైతే పెంచాలి తగ్గించుకోవాలి అనుకుంటున్నామో దానిపైన క్లిక్ చేసి పెంచాలి అనుకుంటే పెంచుకోవచ్చు, తగ్గించాలి అనుకుంటే తగ్గించుకోవచ్చు. ఈ విధంగా చేసేసుకొని ఇప్పుడు ఈ వీడియోలో నాకు ఫన్ జర్నీ అని చెప్పినప్పుడు అక్కడ పైన నా ఛానల్ ఫోటో కావాలనుకుంటున్నాను. సో అట్లా ఫోటో కావాలి అనుకున్నప్పుడు పిఐపి అని ఉంది కదా, ఇక్కడ పిఐపి దానిపైన క్లిక్ చేసి ఫన్ జర్నీ పైన సెలెక్ట్ చేసుకొని వస్తుంది స్క్రీన్ పైకి. మనకు సైజు ఎంత సైజు కావాలో అంత సైజు పెట్టుకొని మనకి ఏ ప్లేస్లో కావాలో ఆ ప్లేస్లో పెట్టుకుంటే అయిపోతుంది. ఇక్కడ పిఐపి పెట్టుకున్న తర్వాత రైట్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మనకు నెక్స్ట్ వచ్చేసి ఆడియో పైన క్లిక్ చేసి ఆల్రెడీ ఒరిజినల్ వీడియోలోనే వాయిస్ ఉంటే ఇక్కడ వీడియో పైన క్లిక్ చేసి ఆ వాల్యూమ్ 200కి పెంచుకోండి, క్లారిటీగా వినిపిస్తుంది. ఓన్లీ ఈ క్లిప్కి మాత్రమే ఇంత వాల్యూమ్ కావాలి అనుకుంటే ఈ సింగిల్ టిక్ పైన క్లిక్ చేయండి. లేదు మొత్తం వీడియోకి క్లిప్స్ అన్నింటికి 200 వాల్యూమ్ కావాలి అనుకుంటే ఇక్కడ లెఫ్ట్ సైడ్ ఉన్న డబుల్ క్లిక్ ఉంది కదా, దానిపైన క్లిక్ చేయండి. వాల్యూమ్ డినాయిస్ అప్లై టు ఆల్ అంటే అన్ని క్లిప్స్కి వాల్యూమ్ 200 పెట్టాలని అడుగుతుంది. దానిపైన క్లిక్ చేయండి. అన్ని వీడియోలకు 200 అయిపోతుంది. లేదు ఏదైనా ఎఫెక్ట్ కావాలి అనుకుంటే ఇక్కడ ఏదైనా ఎఫెక్ట్ పెట్టుకోవచ్చు, ఆ వాల్యూమ్లో సౌండ్స్ ఏదైనా పెట్టుకోవచ్చు. రికార్డ్ అంటే మనం వాయిస్ ఓవర్ ఇచ్చుకోవచ్చు. వీడియో ఒకసారి రికార్డ్ చేసుకొని ఆ తర్వాత మనకు నచ్చినప్పుడు వీడియో ఎడిటింగ్లో వాయిస్ ఓవర్ ఇచ్చుకునే వాళ్ళు చాలామంది ఉంటారు కదా, అట్లాంటప్పుడు వాయిస్ ఓవర్ పైన క్లిక్ చేసి ఇక్కడ రికార్డ్ పైన క్లిక్ చేస్తే మనం వాయిస్ ఓవర్ ఇచ్చుకోవచ్చు. దీనిపైన క్లిక్ చేసి ఆ వాయిస్ ఓవర్ ఇచ్చినప్పుడు మనం వీడియో తీసినప్పటి మాటలు కాకుండా వాయిస్ ఓవర్ ఇచ్చినప్పుడు కావాలి అనుకుంటే వీడియో తీసినప్పటిది మ్యూట్ చేసేయాలి. ఇప్పుడు 200 చేసుకున్నాం కదా, వాయిస్ ఓవర్ ఇవ్వాలి అనుకుంటే దీన్ని 0 పెట్టేసేయాలి. 0 పెట్టేసి మనం వాయిస్ ఓవర్ ఇచ్చుకోవాలి. వాయిస్ ఓవర్ వద్దు అనుకుంటే మాత్రం 200కి పెంచుకొని పెట్టుకోండి. చూడండి, ఇప్పుడు పిఐపి నా ఛానల్ నేమ్ ఫోటో ఏదైతే ఉందో అది మధ్యలో అయిపోతుంది కదా, దాన్ని ఏమైనా చేంజ్ చేయాలి అనుకుంటే మాత్రం ఈ పిఐపి పైనే క్లిక్ చేయాలి. అప్పుడు ఆ పిఐపి సెలెక్ట్ అవుతుంది. నేను వీడియోలో ఛానల్ నేమ్ చెప్పినప్పుడే ఆ ఫోటో రావాలి. అట్లాంటప్పుడు దానిపైన క్లిక్ చేసి మనం ఎప్పుడైతే చెప్తున్నామో అక్కడికి రిమూవ్ చేసుకోవచ్చు. దానికి ఎఫెక్ట్ ఆ పిఐపి సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఎడిట్ కానీ డ్యూరేషన్ కానీ ఎంత టైం ఉండాలి అని ఇక్కడ టైం అయినా పెంచుకోవచ్చు. లేదంటే నేను చూపించిన విధంగా డైరెక్ట్గా ఇట్లా పెంచుకున్నా సరిపోతుంది. ఇప్పుడు నాకు యానిమేషన్ కావాలి. ఆ ఫోటోకి యానిమేషన్ పైన క్లిక్ చేసి మనకు నచ్చింది ఏదో ఒకటి పెట్టుకుంటే అయిపోతుంది. యానిమేషన్కి డ్యూరేషన్ కూడా పెట్టుకోవచ్చు. ఇప్పుడు నేను ఈ టైం అంటే ఆ ఛానల్ నేమ్ పోయిన తర్వాత చాలాసేపటి వరకు మాట్లాడకుండా ఉన్నాను చూడండి, అది కట్ చేయాలనుకుంటున్నాను.
సో దానిపైన క్లిక్ చేసి డిక్రీజ్ చేయండి, దగ్గరికి తీసుకురండి, అదంతా కట్ అయిపోతుంది. మనకు కావాలి అనుకుంటే అది అవసరం లేదు, అది కూడా ఉండాలి అనుకుంటే మళ్ళీ పెంచుకోండి. ఇది ఆ వీడియో ఒరిజినల్ వీడియో వస్తుంది. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫన్ జర్నీ. ఈ వీడియోలో వచ్చేసి చూడండి, పిఐపి కరెక్ట్ చెప్పినప్పటికీ సెట్ కాలేదు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్. పిఐపి పైన క్లిక్ చేయండి, ఇంకొంచెం జరుపుకోండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫన్ జర్నీ. ఈ వీడియోలో వచ్చేసి ఒక బ్రదర్ వీడియో ఎడిటింగ్ గురించి ఆ ఫన్ జర్నీ కూడా నాకు ఈ వీడియో లాస్ట్ వరకు కావాలి అనుకుంటున్నాను. సో అది కూడా లాస్ట్ వరకు పెట్టేసుకుంటే అయిపోతుంది నాకు. ఇప్పుడు ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫన్ జర్నీ. ఈ వీడియోలో వచ్చేసి ఒక బ్రదర్ కామెంట్ చేశాడని చెప్తున్నా కదా, ఆ కామెంట్ చేసింది నాకు కావాలి. సో సేమ్ మళ్ళీ పిఐపి పైన క్లిక్ చేసి పిఐపి ప్లస్ యాడ్ ఉంది కదా, యాడ్ పిఐపి, దానిపైన క్లిక్ చేసి ఫొటోస్లో సేమ్ వీడియో ఎలా సెలెక్ట్ చేసుకున్నామో ఆ విధంగానే ప్లస్ పైన క్లిక్ చేసి ఇక్కడ ఆల్రెడీ నేను స్క్రీన్ షాట్ తీసుకొని ఎడిట్ చేసి పెట్టుకున్నాను ఆ కామెంట్ని. దానిపైన క్లిక్ చేసి డన్. ఇక్కడ ఇన్షాట్లోకి వచ్చింది. ఇప్పుడు దీనిపైన క్లిక్ చేసి పిఐపి వచ్చేసింది చూడండి. నేను ఇక్కడ కామెంట్ పెట్టాలి అనుకుంటున్నాను, అంటే ఆ బ్రదర్ నన్ను అడిగిన కామెంట్ పెట్టాలి అనుకుంటున్నాను. సో ఆ కామెంట్ని స్క్రీన్ షాట్ తీసుకొని, లేదంటే కాపీ పేస్ట్ అనేది చేయొచ్చు. స్క్రీన్ షాట్ తీసుకొని పెట్టుకున్నాను. స్క్రీన్ షాట్ తీసుకొని ఫోటో ఎడిట్ చేసుకొని దాని సైజులో అక్కడ సెట్ చేసుకున్నాను. సో పిఐపి పెట్టుకున్నాను కదా. ఇప్పుడు ఈ వీడియోలో వచ్చేసి ఒక బ్రదర్, నేను ఇక్కడ తడబడ్డాను, అంటే వీడియోలో చెప్పేటప్పుడు నేను తడబడ్డాను కదా, అది కట్ చేయాలి. ఒక బ్రదర్ తర్వాత నేను కట్ చేయాలనుకుంటున్నాను. అట్లాంటప్పుడు ఇక్కడ స్ప్లిట్ ఆప్షన్ ఉంది కదా, ఆ స్ప్లిట్ పైన క్లిక్ చేయండి. బ్రేక్ అవుతుంది, ఆ క్లిప్ అనేది బ్రేక్ అవుతుంది. అక్కడ నుంచి మనకు ఒక బ్రదర్ వీడియో ఎడిటింగ్ గురించి ఒక వీడియో చేయండి. దాని తర్వాత మీరు వీడియోస్ ఎలా ఎడిట్ చేస్తారు. మళ్ళీ స్ప్లిట్ పైన క్లిక్ చేయండి, ఎంతవరకు మీరు కావాలో అంతవరకు. ఇప్పుడు ఆ ప్రీవియస్ది సెలెక్ట్ చేసుకోండి. ఆ 7.6 క్లిప్ ఉంది కదా, 7.6 సెకండ్స్ది, దానిపైన సెలెక్ట్ చేసుకొని డిలీట్ చేసేయండి. డిలీట్ అయిపోయింది ఫన్ జర్నీ. ఇప్పుడు మనకు డిలీట్ అయింది కావాలి అనుకుంటే మళ్ళీ ముందుదైనా వెనుకదైనా ఏదో ఒక వీడియో తీసుకొని ఇట్లా పెంచుకుంటే మనం డిలీట్ చేసిన వీడియో వస్తుంది, క్లిప్ వస్తుంది. మనం డిలీట్ చేసిన క్లిప్ ఎంతవరకు ఉందో అంత క్లిప్ వస్తుంది. ఓకే, ఇంతవరకు వీడియో ఎడిటింగ్ అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ క్లిప్ సెలెక్ట్ చేసుకోవాలి అనుకుంటున్నాను. ఇంతవరకు రికార్డ్ చేసిన స్క్రీన్ రికార్డ్ ఏదైతే ఉందో ఆ వీడియో దీనికి యాడ్ చేయాలనుకుంటున్నాను. అలాంటప్పుడు ప్లస్ సింబల్ పైన క్లిక్ చేసి సేమ్ వీడియో ఫొటోస్, ఆ ప్లస్ పైన క్లిక్ చేయండి. ఫొటోస్లో కాదు, నేను వీడియో సెలెక్ట్ చేసుకోవాలనుకుంటున్నాను. వీడియో పైన క్లిక్ చేసుకొని ప్లస్ సింబల్ పైన క్లిక్ చేయండి. ఇక్కడ మనం ఎంతవరకు స్క్రీన్ రికార్డ్ చేసింది ఇక్కడ ఉంది, దాన్ని సెలెక్ట్ చేసుకొని డన్ పైన క్లిక్ చేయండి. డన్ పైన క్లిక్ చేసి మళ్ళీ ఇక్కడ సెలెక్ట్ చేసుకొని రైట్ పైన క్లిక్ చేసి అయిపోతుంది. దీని వాల్యూమ్ ఎంత ఉందో చూడాలి. 200కి పెంచుకోండి. 200కి పెంచుకొని ఇక్కడ ఏదైనా ఆ క్లిప్లో ఏదైనా వీడియో తడబడ్డానో లేదంటే డబుల్ టైం చెప్పానో అట్లాంటిది తీసేయాలి అనుకుంటే స్ప్లిట్ పైన క్లిక్ చేయండి. ఇక్కడ వాయిస్ స్టక్ అయింది, ఆ వాయిస్ స్టక్ అయింది డిలీట్ చేయాలి అనుకుంటే అండ్ క్యాన్వా చెప్పేశాను, ఆడియో చెప్పేశాను, స్టిక్కర్ చెప్పేశాను. ఆ స్టిక్కర్స్లో కూడా ఏ వీడియో యాప్ యూజ్ చేసినా కూడా యూట్యూబ్ కోసం వీడియోస్ ఎడిట్ చేసే వాళ్ళు మాత్రం ఏఐకి సంబంధించింది అయితే యూజ్ చేయకండి. ఏఐకి సంబంధించింది యూజ్ చేస్తే యూట్యూబ్ వాళ్ళు మానిటైజేషన్ చేయట్లేదు ఆ ఛానల్ని, యూట్యూబ్ వాళ్ళు మాత్రమే. వేరే దేని పర్పస్లో అయినా ఎడిటింగ్ చేసుకునే వాళ్ళు యూజ్ చేసుకోవచ్చు ఏదైనా, బట్ యూట్యూబ్ వీడియోస్ కోసం ఎడిటింగ్ చేసే వాళ్ళు మాత్రం ఏఐ అయితే యూజ్ చేయకండి. ఈ స్టిక్కర్ నుంచి టెక్స్ట్ ఏదైనా రాయాలి అనుకున్నా కూడా ఇక్కడ టెక్స్ట్ ఏదైనా నా ఛానల్ నేమ్ పెట్టాలనుకుంటున్నాను. ఛానల్ నేమ్ పెట్టేసి దానికి ఏదైనా కలర్ చేంజ్ చేసుకోవాలంటే ఈ కలర్ పైన క్లిక్ చేసి ఏ కలర్ సెలెక్ట్ చేసుకుంటే ఆ కలర్లోకి వస్తుంది. అండ్ టెక్స్ట్ ఫాంట్ స్టైల్ ఏమైనా చేంజ్ చేసుకోవాలనుకుంటే ఫాంట్ స్టైల్ ఏమైనా చేంజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ యానిమేషన్, మీకు ఆ ఫాంట్ ఏదైనా యానిమేషన్లో కావాలి అనుకుంటే ఇట్లా టెక్స్ట్ యాడ్ చేసుకోవచ్చు. నాకైతే ఏం అవసరం లేదు కాబట్టి డిలీట్ చేసేస్తున్నాను. అండ్ వీడియో క్యాప్షన్ ఏదైనా ఇవ్వాలి అనుకుంటే ఆ వీడియో పైన క్లిక్ అయింది కదా, మనం వీడియోలో ఏదైతే చెప్తున్నామో అది కింద క్యాప్షన్ వస్తుంది.
పెట్టుకునే వాళ్ళు క్యాప్షన్ పెట్టుకోవచ్చు. ఇక్కడ డీటెయిల్ అని ఉంది కదా, ఆ డీటెయిల్ పైన క్లిక్ చేస్తే మాస్క్, వీడియోకి సంబంధించిన మాస్క్, మనకి ఏదైనా అప్లికేషన్స్, నేను అప్లికేషన్స్ పెడతా ఉంటాను కదా, పాస్పోర్ట్ అప్లికేషన్, అట్లాంటప్పుడు మన డీటెయిల్స్ ఏవి ఆ వీడియోలో కనిపించకూడదు అన్నప్పుడు ఆ మాస్క్ యూజ్ చేసుకోవచ్చు. బ్లర్ చేసి ఇప్పుడు ఈ టెక్స్ట్, ఇక్కడ టెక్స్ట్ కనిపించద్దు, లేదంటే నా ఫేస్ కనిపించద్దు అనుకుంటే ఆ ఫేస్ పైన కానీ టెక్స్ట్ పైన కానీ పెట్టేస్తే ఈ విధంగా వస్తుంది అన్నట్టు. దాన్ని ఆ యానిమేషన్ కూడా బ్లర్నెస్ని తగ్గించుకోవచ్చు, పెంచుకోవచ్చు. ఇక్కడ ఎఫెక్ట్, మనం ఏమైనా ఎఫెక్ట్ ఇవ్వాలి అనుకుంటే ఆ ఎఫెక్ట్ పైన క్లిక్ చేసి ఇక్కడ స్టార్టింగ్ ఉంది కదా ఎఫెక్ట్ ప్లస్, దాని మీద క్లిక్ చేయండి. మనకి ఏది నచ్చితే అది, అంటే వీడియోకి ఎఫెక్ట్ అది. సపోజ్ చూపిస్తాను చూడండి, 2500 సబ్స్క్రిప్షన్ ఇది, వీడియో మొత్తానికి ఎఫెక్ట్ అది 2500. ఇట్లా ఏదైనా వీడియో మొత్తానికి ఎఫెక్ట్ పెట్టాలి అనుకుంటే ఈ ఎఫెక్ట్ యూజ్ చేసుకోవచ్చు. అవసరం లేని వాళ్ళు ఒరిజినల్లో ఉండని అనుకునే వాళ్ళు ఒరిజినల్ పైన క్లిక్ చేసి రైట్ క్లిక్ చేయండి. అడ్జస్ట్లో వచ్చేసి బ్రైట్నెస్, అంటే లైటింగ్ వైట్గా కానీ లేదంటే బ్లాక్గా కానీ పెట్టుకోవడానికి అడ్జస్ట్లో లైట్నెస్ యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ బ్యాక్గ్రౌండ్ వచ్చేసి బ్లాక్ ఉంది కదా, బ్యాక్గ్రౌండ్ కలర్ చేంజ్ చేయాలంటే ఈ బ్యాక్గ్రౌండ్లోకి వెళ్ళి ఇక్కడ ఏదైనా కలర్ చేంజ్ చేసుకోవచ్చు. ఈ విధంగా కలర్ చేంజ్ చేసుకోవచ్చు. స్పీడ్, అంటే ఏదైనా వీడియో స్పీడ్ చూపించాలి అనుకునేప్పుడు ఇక్కడ స్పీడ్ని పెంచుకోవచ్చు, తగ్గించుకోవచ్చు. స్లో కూడా చేసుకోవచ్చు. అడ్జస్ట్లో వచ్చేసి మనం ఈ విధంగా స్పీడ్ని అడ్జస్ట్ చేసుకోవడానికి ఇది. కలర్ కానీ క్రాప్, వీడియోలో ఏదైనా కట్ చేయాలి, ఈ స్క్రీన్ ఏదైనా కట్ చేయాలి వీడియో స్క్రీన్ అనుకుంటే ఆ క్రాప్ యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ మాస్క్, ఈ మాస్క్ వచ్చేసి అంటే స్క్రీన్ ఎక్కడి వరకైనా కట్ చేయాలి అనుకుంటే, ఇప్పుడు ఆఫ్ స్క్రీన్ చూపించాలి అనుకున్నా, లేదంటే మిడ్ రో ఓన్లీ మధ్యలో చూపించాలి అనుకుంటే, లేదంటే స్క్వేర్ షేప్లో చూపించి అది మనం పెంచుకొని అడ్జస్ట్ కూడా చేసుకోవచ్చు. ఈ విధంగా స్క్రీన్ అడ్జస్ట్ చేసి చూపించాలి వీడియోలో అనుకుంటే ఈ మాస్క్ యూజ్ అవుతుంది. నెక్స్ట్ ఒపేసిటీ, వీడియో బ్లర్నెస్, ఆ వీడియో ఏమైనా తక్కువ చూపించి పైన పిఐపి వేరే ఏదైనా వీడియో పెట్టి దాన్ని హైలైట్ చేయడానికి ఈ ఒపేసిటీ యూజ్ చేసుకోవచ్చు. రీప్లేస్ అంటే ఈ క్లిప్ ప్లేస్లో ఇంకో వీడియో క్లిప్ ఏదైనా తీసుకోవచ్చు. డూప్లికేట్ అంటే ఇదే క్లిప్ ఇంకో కాపీ పక్కన యాడ్ అవుతుంది. చూడండి, నేను ఆ అవుట్రో మెటీరియల్ తీసుకుంటున్నాను, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అనేది పెడుతున్నాను. సో నాకు ఇది ఎంత 10 సెకండ్స్ ఉంది, ఈ 10 సెకండ్స్ అవసరం లేదు, ఒక 5 సెకండ్స్ సరిపోతుంది నాకు. ఈ విధంగా ఎడిటింగ్ కంప్లీట్ అయిన తర్వాత పైన ఎక్స్పోర్ట్ అని ఉంది కదా, ఈ ఎక్స్పోర్ట్ పైన క్లిక్ చేసి రిజల్యూషన్ 1080 ఉంది, సరిపోతుంది. ఫ్రేమ్ రేట్ 30 FPS, ఫార్మాట్ MP4. ఆ సెట్టింగ్స్ సరిపోతాయి, ఆటోమేటిక్గా వస్తాయి. ఎక్స్పోర్ట్ పైన క్లిక్ చేయండి, వీడియో డౌన్లోడ్ అయిపోయి గ్యాలరీలో సేవ్ అవుతుంది. ఎడిటింగ్కి బెస్ట్ యాప్స్ చెప్తా అన్నా కదా, కొత్తగా ఇప్పుడే యూట్యూబ్ కోసం వీడియోస్ ఎడిటింగ్ చేసుకునే వాళ్ళకి ఫ్రీ ఆఫ్ కాస్ట్లో ది బెస్ట్ యాప్స్ వచ్చేసి 3. ఒకటి ఇన్షాట్, రెండవది VN, మూడవది వచ్చేసి ఫిల్మోరా. ఈ 3 యాప్స్ బెస్ట్.